హైదరాబాద్ లో నిన్న విరుచుకుపడ్డ వాన ఒకరి ప్రాణాలు తీసింది. బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. ముషీరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్ బైక్ పై ఇంటికి వెళ్తూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో బల్కంపేట వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా కురిసిన వర్షం వల్ల నీటిలో బైక్ మునిగిపోయింది. వరదను ఊహించకుండా ఆ వైపు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు నగరవాసి. తమ కొడుకు ఇంటికి వస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులు మరణ వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్న హైదరాబాద్ లో వర్షం ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే హైదరాబాద్ లో నిన్న విరుచుకుపడ్డ వాన ఒకరి ప్రాణాన్ని తీసింది. బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. ముషీరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్ బైక్ పై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతను వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో బల్కంపేట వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా కురిసిన వర్షం వల్ల నీటిలో బైక్ మునిగిపోయింది. వరదను ఊహించకుండా ఆ వైపుగా రావడంతో ప్రాణాలు కోల్పోయాడు నగరవాసి. తమ కొడుకు ఇంటికి వస్తాడని ఎదురు చూసిన తల్లిదండ్రులు మరణ వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. जाने की